సామాజిక సమతుల్యతను పాటించి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశామని ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్ బీర్లా ఐలయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసమే ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తున్నామంటున్న ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్ బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి తిరుపాల్ ముఖాముఖి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పైన మనతో స్పందించేదానికి ప్రభుత్వ విప్పులు బీర్లా ఐలయ్య గారు అట్నే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ అభ్యర్థుల ముగ్గురి ఎంపిక పైన ఏ ప్రామాణికాలు పరిగణలోకి తీసుకున్నారు? అంటే పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారిని గుర్తించడం, సామాజిక సమతుల్యతను పాటించడం, అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ఈనాటి ఎమ్మెల్సీ ఎంపికతోని తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చూపించింది. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా గత శాసనసభ ఎన్నికల్లో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని ఓడించే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకత్వాన్ని గుర్తిస్తూ శంకర్ నాయక్ గారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు పనిచేసినటువంటి వారిని గుర్తించడం కానీ, అద్దంకి దయాకర్ గారు కూడా వారి టికెట్ రాకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి చేసిన కృషి కానీ, వారు తెలంగాణ ఉద్యమంలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో పోరాటం చేసినట్టు దాన్ని గుర్తింపు చేయడం కానీ, ఈరోజు మహిళకు విజయశాంతి గారికి అవకాశం ఇవ్వడం, విజయశాంతి గారు కూడా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గారు చేసినటువంటి సేవలు గుర్తించడం, మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కూడా ఒక సీట్ అవకాశం ఇవ్వడం, అంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయే క్రమంలో అన్ని వర్గాల ప్రజలను అవకాశం ఇచ్చేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూస్తున్నాం. మీ అందరూ కూడా గమనిస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది నిదర్శనంగా ఈరోజు ఈ ఎంపిక చెప్పి భావిస్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, మొత్తం మీ పార్టీకి సంబంధించిన 2 అభ్యర్థులతో పాటు మిగిలిన 2 అభ్యర్థులు కూడా మీ జిల్లాకు సంబంధించిన నల్గొండ జిల్లాకు 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు 4 ఎమ్మెల్సీలు ఎంపిక కావడం పట్ల మీరు ఏమంటారు? అంటే జిల్లా ప్రాముఖ్యం కాదు, సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ హార్డ్ వర్క్ ఎవరైతే పార్టీని నమ్ముకొని జెండా మోసిన వాళ్ళకి ఇవాళ పార్టీ గుర్తించింది. ఒక సామాన్య కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో అన్ని సాధ్యమైందని ఇవాళ మా పిసిసి అధ్యక్షుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సాధ్యం చేశారు. అదేవిధంగా ఉద్యమ కాలంలో ఎవరైతే పార్టీకి సపోర్ట్గా ఉండి ఉద్యమ కాలం నుంచి కూడా ఏ అవకాశం వచ్చినా త్యాగం చేసినటువంటి అద్దంకి దయాకర్ కానీ, అదేవిధంగా క్యాంపెయిన్ చైర్మన్ అయినటువంటి విజయశాంతి గారు కానీ, అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్త ఒక జెడ్పీటీసీగా ఒక ఎంపీపీగా చేసినటువంటి శంకర్ నాయక్ కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. సామాజిక కోణాలు కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మా మిత్రపక్షమైన సిపిఐ కూడా ఒక యాదవ్ కమిటీ గీయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సామాజికత పాటించదని చెప్పవచ్చు. నిజంగా కూడా చాలా సంతోషం. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎమ్మెల్సీ వారు తెలుతుందండి. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులంతా కూడా సామాజిక సమతుల్యతను పాటించి ఎంపిక చేశారు. పార్టీకి లాయల్గా ఉండి పనిచేసిన వాళ్ళకే అవకాశం దక్కిందని చెప్పేసి ప్రభుత్వ విప్పులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.